చిన్నారులందరికీ కథాశ్రవణానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కథ పేరు నిజమైన ఆనందం. కథలోకి వెళ్దామా మరి? ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దీంతో కాకి తన బాధ మొత్తం చెప్పింది. నేను నల్లగా ఉంటాను, నన్నెవ్వరు ఇష్టపడరు. నేను వచ్చానంటే చాలు ప్రతి ఒక్కరు చిచి పో అని తరిమి కొడతారు. నన్నెవ్వరు పట్టించుకోరు, నన్నెవ్వరు పెంచుకోరు. నా జీవితం నాకే చిరాకు అనిపిస్తుంది. అసలు ఎందుకీ జీవితం అనిపిస్తుంది? ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఉంది అని స్వామీజీ వద్ద బాధపడుతోంది కాకి. కాకి చెప్పినదంతా విన్న స్వామీజీ ఇంతకీ ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు. వెంటనే కాకి ప్రతిస్పందిస్తూ, అదిగో ఆ హంసను చూడండి, ఎంత తెల్లగా అందంగా ఉందో, ఎంచక్క కళ్ళలో ఈత కొడుతూ చాలా ఆనందంగా ఉంది అంటుంది. అయితే ఒకసారి వెళ్ళడుగు ఆ హంసను, నువ్వు నిజంగానే ఆనందంగా ఉన్నావా అని చెప్తాడు స్వామీజీ. ఇంతలో కాకి హంస దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా ఆనందంగా ఉన్నావు కదా అని అడిగింది. దీనికి స్పందించిన హంస, ఛీ, నాది ఒక అందమైన జీవితమైనా తెల్లగా సున్నం వేసినట్టు ఉంటాను. అదిగా ఆ రామచిలుకను చూడు, రంగురంగులుగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో, చిలక పిల్లలకు ఎంత ముద్దుగా వస్తూ ఉంటాయో. నాది ఒక అందమైన అంటూ తన కష్టాన్ని చెప్పుకుంటుంది. హంస మాటలు విన్నాక కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు వెళ్తుంది. చిలకమ్మ చిలకమ్మ, నువ్వు ఇంతెంత అందంగా ఉంటావు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది. రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది. అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది మిత్రమా. స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను, వెళ్ళినా బంధించి మనుషులు నన్ను పంజరంలో బంధించి జనాలు సంతోషపడుతున్నారు. చిలక జోస్యం అంటూ నన్ను చాలా సతాయిస్తున్నారు. ఇంతకంటే మరొకటి నరకం ఉంటుందా చెప్పు? ఎప్పుడు భయంగా బతకాలి, నాది ఒక బతుకేనా అంటూ బాధపడింది చిలకమ్మ. సంతోష జీవితం అంటే అదిగో ఆ రంగురంగులు పెంచుకున్న నెమలమ్మదే. కాకమ్మ నెమలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, ఇదిగో ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచారు, ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు, నేను పురి విప్పితే చూడాలని ఆశిస్తారు. అడవిలో పురి విప్పి నాట్యం చేసి నేను ఈ బందికానాలో నేను ఎలా నాట్యం చేస్తాను? అసలు ఇదేం కర్మ? ఏం చెప్పనా కాకమ్మ, అసలు నీ జీవితమే చాలా చక్కగా ఉంది. నువ్వు నచ్చినట్లు ఆకాశంలో విహరిస్తావు, నిన్నెవరు బంధించడానికి ప్రయత్నించరు. దోషంగా జీవితాన్ని అనుభవిస్తున్నావంటే అది నీవే బిందాసి. దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా, అందరికన్నా నేనే ఆనందంగా ఉన్నాను. నిజం తెలుసుకున్న కాకమ్మ కావు కావమంటూ తన గూటికి చేరేసింది. చిన్నారులు, ఈ కథలోని సారాంశం ఏంటంటే, నిజమే, మనకు బయట కనిపించే జీవితం అంతా బాగానే కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరి వెనుక కష్ట సుఖాలు ఉంటాయి. అసలైన ఆనందం మనకున్న దాంట్లో సంతోషంగా జీవించడం. ఒక పోటీ కాదు, జీవితం ఒక అందమైన ప్రయాణం. కథ కంచికి మనం ఇంటికి.